ద సేమ్ టైం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదని కాదండి నా ఉద్దేశం. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఎంతూజియాజం కానీ ఆ పెర్ఫెక్షన్ కోసం పడే తపన కానీ ఇవన్నీ ఉంటాయి. అప్పట్లో మీ ఫీలింగ్ ఎలాగుండేది సార్? దీన్ని ఎలాగైనా హిట్ చేస్తాను ఈ సినిమాని, ఇది హిట్ సినిమా అన్నట్టు ఉండేదా? ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా హిట్ చేయకపోతే ఇంకా కెరీర్ ఉండదు. ఇప్పుడు రెండో సినిమా ఏదైనా మూడో సినిమా ఫస్ట్ సినిమాని బేస్ చేసి రావడానికి అవకాశం ఉంటుంది, కానీ ఫస్టే ఫ్లాప్ అయితే మళ్ళీ ఎవరో సినిమా ఇవ్వరు. సో ఎక్కడో రేర్గా ఉంటారు ఫస్ట్ సినిమా పోయి మళ్ళీ తర్వాత నిలబడిన వాళ్ళు. మస్ట్ అండ్ షుడ్గా లైఫ్ అండ్ డెత్ అన్నట్టే చేయాలి ఆ సినిమా చేసినప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కడో ఫుల్ నమ్మకం ఉండేది. ఆ సీన్స్ కానీ తీసిన విధానం కానీ ఆ న్యాచురల్ విలేజ్ స్టైల్ సీన్స్, కామెడీ, సునీల్ కామెడీ అవన్నీ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా 6 years నుంచి 60 years వరకు మన సినిమా నచ్చుతుంది. ఏ సినిమా నిన్నా సూపర్ హిట్ అవ్వాలంటే ఇంటెల్ల పాదేలు చూస్తేనే అవుద్ది కదా. అలాంటి ఓ సినిమా అవుద్దని తీశాను నేను గర్వంగా ఎప్పుడు కూడా చెప్పుకోగలను. అది నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా. ఆ సినిమాని నేను తీశాను అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్. ఇప్పటికీ టీవీల్లో ఎన్ని వందల సార్లు ప్రాజెక్ట్ చేశారు ఆ సినిమాని. ఆ సినిమాకి యూఎస్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఆ పాటలకు కానీ సినిమాకి కానీ. నాకు చాలా ఆనందం. నాకు ఇప్పటికీ నేను ఆ సినిమా నాకు ఒక గౌరవాన్ని కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఎంత యాక్టర్ అయినా పలానా సినిమా నేను తీశానంటే తీశారా అది ఎంత గొప్ప సినిమా అండి, అంత సినిమా తీసి ఎందుకు ఆగిపోయారండి అని అడిగేవాళ్ళు ఎక్కువ. సార్ రామానాయుడు గారు అంటే ఫస్ట్ కథంతా మీరు సురేష్ బాబు గారు చేసిన తర్వాత, అంటే మీరు రైటర్స్తో కూర్చొని చేసిన తర్వాత రామానాయుడు గారికి చెప్పారండి కదా? రామానాయుడు గారికి ఫుల్ కథ అంతా చెప్పలే, ఇలా తరుణ్తో వాళ్ళతో చేస్తున్నామని చెప్పి. ఎందుకంటే ఇదంతా సురేష్ బాబే ట్యాకిల్ చేశారు. నాయుడు గారికి ఏంటంటే సాంగ్స్ చూపించడం అలాంటివి చేసాం, కానీ ఆయనది మామూలు సపరేట్ క్యాంపు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఉండేవారు, సురేష్ బాబు సినిమాలు సురేష్ బాబు చేసుకుంటూ ఉండేవారు. బట్ రష్లో ఈ చూడ్డాలు చేసేవారు, కానీ ప్రతి డిస్కషన్ ఆయన చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. సార్ మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు డిస్కరేజ్ చేసిన పీపుల్, అంటే వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎవరైనా ఉన్నారండి? డిస్కరేజ్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? డిస్కరేజ్ అందరూ చేస్తారు. ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా వెళ్తే అక్కడేమో కుర్చీలు మొయ్యాలంట, బల్లలు ఎత్తాలంట, ఎందుకు ఇక్కడ శుభ్రంగా ఉన్నాడు, ఆ పిచ్చెట్టుకుంది ఏంటి అన్న వాళ్ళందరూ కూడా తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మ్యాగజైన్స్లోనూ పేపర్లోనూ నా పేరు వస్తే హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత టీవీల్లో నన్ను చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో కాశీస్తున్నదని కొట్టగానే ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. రామానాయుడు గారు లాంటి ఒక పెద్ద వ్యక్తితో సినిమా చేసిన మీరు ఇమ్మీడియట్ ఛాన్స్ రామోజీరావు గారు అంటే ఒక మీడియా మొగలు అంటారు, ఒక ప్రముఖ నిర్మాత, ఒక స్టూడియో ఓనరు, ఇట్లాంటి ఒక పెద్ద వ్యక్తి ద్వారా అంటే ఆయన సినిమాకి చేసే అవకాశం వచ్చింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా లెజెండ్స్ వాళ్ళిద్దరితో సినిమా చేయటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మనం తెలుసుకోవటం, మనం వాళ్ళని కన్విన్స్ చేసి మన సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా మంచి ఫీలింగ్. నేను మర్చిపోలేను ఆ మెమరీస్. సార్ రామోజీరావు గారు మీకు సినిమా ఇవ్వడానికి కారణం ఆ ముందు సినిమా చూడడమా అండి? అలానే లేదు, మామూలు ముందు సినిమా హిట్ అయింది, చాలామంది వచ్చారు. బట్ రామోజీరావు గారు హరికృష్ణ గారు అబ్బాయిని కళ్యాణ్ రామ్ని హీరోగా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు లవ్ సబ్జెక్ట్ ఎవరు బాగా డీల్ చేస్తారు అంటే నా పేరు ఎవరో చెప్పారు. నా సినిమా కూడా బాగా ఆడింది, ఆ రకంగా నన్ను కన్ఫర్మ్ చేశారు. సో రామోజీరావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ఏమైనా ఈ సినిమాని ఇలా తీయండి అలా తీయండి అని ఏమైనా చెప్పి? అసలు ఏం చెప్పరు, చాలా ఫుల్ లిబర్టీ ఇస్తారు. బట్ సినిమా హిట్లు ఫ్లాప్లు కూడా ఆయనకు లెక్క ఉండదు, కమిట్మెంట్కి వాల్యూ ఇస్తారు ఆయన. సో మీరు ఒక నందమూరి తారక రామారావు గారు మీరు ప్రేమించే వ్యక్తి అయిన వాళ్ళ మనవడిని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా తీశారు. సో ఆ భారం అనేది ఉంటుంది కదండి, ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఆ ప్రాజెక్ట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటని నేను రియలైజ్ అయింది ఏంటంటే, కొత్త కుర్రాడు ఎక్కువ బరువు పెడితే మోయగలడా లేదా అని అనుకుని నేను లవ్ సబ్జెక్టు, లైట్ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఒక
బాలకృష్ణ గారు, ఒక రామారావు గారు, హరికృష్ణ గారు ఇమేజ్ ఆ కుర్రోడి మీద ఉంటుంది. మనం అవుట్ అండ్ అవుట్ మాస్ వెళ్ళిపోతే బాగుండేది, మనం తప్పు చేసాము అని తర్వాత రియలైజ్ అయ్యాను. ఎప్పుడండి అంటే సినిమా చేస్తుండే ప్రాసెస్లో రిలీజ్ అయ్యారా, సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యారా మీరు? రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్ అయిన తర్వాత. సో అతని ఇది ఎలా ఉండేది సార్ బిహేవియర్? కళ్యాణ్ రామ్ బిహేవియర్ ఎలా ఉండేది? కళ్యాణ్ రామ్ గోల్డ్, చాలా మంచి బిహేవియర్, చాలా బాగా కష్టపడతాడు. తర్వాత తను ప్రూవ్ చేసుకున్నాడు కదా, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్గా కూడా. సో ఇలాంటి సినిమాలు చేసిన మీరు తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు. ఆర్టిస్ట్గా మీరు ఇప్పటివరకు 200 సినిమాలు చేశారు సార్. మీకు ఛాలెంజింగ్గా అనిపించిన రోల్ ఏంటి సార్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో? కష్టంగా అనిపించిన అంటే చేయడానికి కొంత హోంవర్క్ ఎక్కువ చేయాల్సి ఛాలెంజింగ్గా వచ్చిన? అంటే ఆ సినిమా ఆడలేదు కానీ దాని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు, అధినాయకుడిలో విలన్ క్యారెక్టరు, ఒక మరాఠా మినిస్టర్, కొన్ని మరాఠీ పదాలను వాడి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాను. అది కానీ హిట్ అయి ఉంటే నాది ఇంచుమించు రావు గోపాలరావు గారి కెరీర్లా ఫామ్ అయిపోయేది. బట్ ఆ సినిమా ఆడలేదు, బ్యాడ్ లక్. సో దానికి కొంచెం ఛాలెంజింగ్ అనుకున్నారండి? అంటే ఆ క్యారెక్టర్ చేయడం ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఎందుకంటే అప్పటి వరకు ఒక సాఫ్ట్ దాంట్లోంచి ఒక విలని అనే దానికి వెళ్ళారు. సో మీకు ఇష్టమైనది కూడా ఆ కైండ్ ఆఫ్ ఇదే అనుకుంటా కదా సార్? ఒక రావు గోపాలరావు గారు లాంటి విలని చెయ్యాలి అనేది మీ తపన అనుకుంటా కదా సార్? అదే నేను మ్యాచ్ అవుతానని చాలామంది అంటారు. ఏదైనా సరే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ పడడం, ఆ సినిమా ఆడటం, అది క్లిక్ అయితేనే మిగతా కెరీర్ అంతా ఆ విధంగా కంటిన్యూ అవటం జరుగుతుంది. సార్ ఇప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి తెర వెనక ఆర్టిస్టులకి చెప్తే ఆర్టిస్టులు చేస్తారు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, కాలేకపోవచ్చు. కానీ తెర వెనక చెప్పడం అనేది ఈజీ థింగ్, ఫ్రాంక్గా చెప్తే ఒక యాక్టింగ్ చెప్పడం. కానీ తెర ముందు అంటే కెమెరా ముందు వచ్చి చేయడం, తెర మీద చేయడం అనేది చాలా టఫ్ థింగ్. ఫస్ట్ టైము ఒక డైరెక్షన్ సీట్ నుంచి మీరు వచ్చి ఒక ఆర్టిస్ట్ అనే సీట్లో కూర్చొని యాక్ట్ చేసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? అంటే అంత ఈజీ కాదు, బట్ కామన్ సెన్స్తో చేస్తే అలవాటు అయిపోద్ది. కామన్ సెన్స్ అంటే పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్గా ఉండాలి, క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాలి, ఫీల్ అవ్వాలి. ఎదుటి వ్యక్తి అంత ముందు సినిమాల్లో ఒక సిస్టర్గా చేస్తే, ఇక్కడ వైఫ్గా చేస్తే అక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ అక్కడ, ఇక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వగలగాలి. అవన్నీ 1, 2, 3 సినిమాలు చేసేటప్పటికి మనకు అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయి మనలో ఉన్న డైరెక్టరు, రైటరు కూడా ఆ క్యారెక్టర్కి బాగా ఉపయోగపడతాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఉపయోగపడతాడంటే సీన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా రావాలి, ఎలా మూమెంట్ ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎలా ఫోకస్లో నిలబడాలి, ఎటు టర్న్ అవ్వాలి, ఎంత డైలాగ్ మాడ్యులేట్ చేసి చెప్పాలి అనేది డైరెక్టర్కి తెలుసు. కాబట్టి ఒక సెన్స్ అనేది ఉంటుంది, సెన్స్ ఉంటుంది కాబట్టి అది ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మన డైలాగుల్లో అశ్లీలమైనవి ఉన్నాయా, లేకపోతే ఇంకా పవర్ఫుల్గా ఉండాలా, సెంటిమెంట్గా ఉండాలా, ఏదైనా డైలాగులు యాడ్ చేయాలా, లేకపోతే తగ్గించాలా అనేది రైటర్ ఉపయోగపడతాడు. సో ఒక యాక్టర్కి రైటరు, డైరెక్టరు, యాక్టరు 3 ఉంటే తనకిచ్చిన క్యారెక్టర్ ఫెయిల్ అవ్వదు. సినిమా ఫెయిల్ అవ్వచ్చు, బట్ తన క్యారెక్టర్ ఫెయిల్